ఈరోజు ఆశ్రమంలో మరి మనకి అన్నదానం చేస్తున్నటువంటి దాతలు శ్రీ కేవి సత్యనారాయణ గారు. మరి వారి గురించి మన పూజ్య శ్రీ విశ్వంబరానందగిరి స్వామి గారు చెప్తారు. వారు ఏలూరులో అందరికీ సుపరిచితులే. వారు తన యొక్క జీవితాన్ని మరి కళలకి సాంస్కృతిక రంగానికి త్యాగం చేసినటువంటి ధన్యజీవులు. వారి గురించి విశ్వంబరానందగిరి స్వామి గారు చక్కని మాటలు చెప్తారు. చాతుర్మాస్య మహాచక్రంలో ఒక నాట్య కళా కోవిదుల్ని మనం ఈరోజు సత్కారం చేయబోతున్నాం. శ్రీ మహావిష్ణువు ఏం చెప్పారు అంటే, స్వామి నేను 4 నెలలు నిద్రపోతున్నాను కాబట్టి పీఠాధిపతులు సన్యాసులు అయిన మీరందరూ కూడా నాతో సమానమైన పరబ్రహ్మలు కనుక మీరు ఈ సుప్త కాలంలో ధర్మ ప్రభువులు చేస్తూ మన యొక్క సనాతన ధర్మాన్ని చాలా మన సనాతన ధర్మాన్ని చాలా చక్కగా కాపాడండి అని చెప్పని శ్రీ మహావిష్ణువు యొక్క ప్రబోధ సన్యాసులందరికీ పరబ్రహ్మ గోత్రికులందరికీ చేశారు. కాబట్టి ఆ పరబ్రహ్మలు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాశక్తులతో ఈ చాతుర్మాస్య మహాకృతువుని నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ వ్యాసాశ్రమం ఇంటర్నేషనల్గా గొప్ప ప్రఖ్యాతి పొందినటువంటిది. జగద్గురువులు శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వాముల వారు చాలా శ్రమకు వచ్చి సులభంగా అనేక మంది దేశ విదేశ భక్తులంతా చక్కగా ఇచ్చేటువంటి విరాళాలతో మనోజ్ఞంగా జరుపుతున్నారు. ఇటువంటి సభలో చాలా ప్రముఖుల్ని సత్కరిస్తూ ఉన్నాం దేశ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు. అయితే మన ఏలూరు పట్టణం నుంచి దేశ విదేశాలకు వెళ్ళి నాట్య ప్రదర్శనలు ఇచ్చి అపురూపమైనటువంటి సత్కారాలు పొందినటువంటి తానా సత్యాల గ్రహీత, ఇంకా అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్, అమెరికాలో ఉండేటువంటి అన్ని సంస్థల చేత సత్కారాన్ని పొందినటువంటి ఒక మహానాట్య కళా కోవిదులు శ్రీ డాక్టర్ కేవీఎస్ సత్యనారాయణ గారు. కేవీఎస్ అవార్డు అని చెప్పని మన స్వామి వారు మొన్న ఇటీవల ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి ఫంక్షన్కి వెళ్ళి వచ్చి అనుగ్రహ భాషణం చేశారండి. ఏమైనా కేవీఎస్ గారు ఒక పీఠాధిపతుల్ని పిలవడం వారి జన్మలో ఒక పెద్ద మలుపు. ఇక వారు ఎన్నెన్నో విజయాలు పొందుతారు. ఆ విజయాలు పొందుతారనడానికి ఎన్నెన్నో దృష్టాంతాలు ఉన్నాయి. నా పురోగతికం అనేటువంటి శివభగవాను యొక్క మాట వలన గురువుల్ని పూజించాలనే సంకల్పం కలిగితేనే చాలు వారికి ఉన్నతోన్నతమైనటువంటి మహర్దశ ప్రాప్తిస్తుంది. సహజంగానే కేవీ సత్యనారాయణ గారి యొక్క ఆ బయోడేటా నేను చదివాను. అది చూస్తే వినయము విద్య కలిగినటువంటి మనిషిగా వారు మనకి ప్రత్యక్షమవుతారు. వారి హృదయంలో దివ్య మాధురి తప్పకుండా విరియబూస్తుంది. కనుకనే అటువంటి దివ్య మాధురి విరియబూసింది కనుకనే ఎన్నో మరి అనాథాశ్రమాలకి వారు భూరి విరాళాలు ఇచ్చారు. అలాగే పెద్ద పెద్ద నాట్య సంస్థలకు కూడా కూచిపూడి నాట్యం, క్లాసికల్ డ్యాన్స్, ఇది కూడా మామూలు నాట్యం కాదు, భరతనాట్యం, కూచిపూడి నృత్యం మొదలైనటువంటి క్లాసికల్ నృత్యాలకి వారు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ వారి పేరుతో ఒక అద్భుతమైనటువంటి అవార్డు నెలకొల్పారు. కళలు నేర్వడమే కాదు, కళలు నేర్చినటువంటి భగవంతుని సత్కరించడం అనేటువంటిది భగవంతుడైనటువంటి శివుని యొక్క హృదయం. నిజంగా ఈ ప్రపంచంలో పరమశివుడు మహానాట్య కోవిదుడు. ఆయన ఆనంద తాండవం చేస్తాడు, ఉదయ తాండవం చేస్తాడు, సంధ్యా తాండవం చేస్తాడు, ప్రళయ తాండవం కూడా చేస్తాడు. అటువంటి పరమశివుడికి ఇష్టమైనటువంటిది నాట్యం. ఆ నాట్యంలో ఉన్నతోన్నత శిఖరాలు అందుకున్నటువంటి ఒక బహోన్నత నాట్య కోవిదులు కేవీ సత్యనారాయణ గారు. వారు అందుకోవటమే కాదు, అలా అందుకున్నటువంటి వాళ్ళని భూమికి ధనంతో సత్కారం చేయడం, అవార్డు ఇవ్వడం 2 రోజుల క్రితమే ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి మన గురుదేవులు కూడా వెళ్ళి వచ్చారు. అటువంటి కేవీ సత్యనారాయణ గారిని ఎంతైనా పరిచయం చేయాలి. అయితే భగవంతుడి యొక్క లలిత కళల్లో సంగీతం, సాహిత్యం, ఆ సంగీతంలో కూడా నాట్యం చాలా మనోజ్ఞం. ఆ మనోజ్ఞమైనటువంటి నాట్యానికి ప్రతీకగా మనం వారిని భావించి అందరూ కరతాళధ్వనులు సాధన చేయండి. ఒక గొప్ప క్లాసికల్ నృత్యం తిలకించినటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. వారికి ఈ సందర్భంగా గురుదేవులు ఇతోనిక కళ్యాణ ప్రాప్తి రస్తు అని చెప్పని ఎన్నో శుభాలు కలగాలని చెప్పని అసంగానంద స్వాముల వారు,
మరియు మన పీఠాధిపతులు వారిని చక్కగా ఆశీర్వదిస్తూ సత్కారం చేస్తున్నారు. ప్రార్థనలో ఎంతో సుకృతం చేసుకున్నటువంటి వాడు కానీ గురుదేవులతో సత్కారాన్ని పొందాలి. వారిచ్చేది కేవలం ఆశీస్సు తప్ప ఎటువంటి కూడా ఆడంబరత ఉండదు. వారి సత్కారంలో వారు చక్కటి ప్రశంసా వాక్యంతో ఒక దృశ్యాలు వారికి బహుకరించారు. అటువంటి బహుకరణతో వారికి మహోన్నత దశ ప్రాప్తిస్తుంది అని చెప్పారు. ఈరోజు అన్నపూర్ణ అమ్మవారి అవతారం రోజున వారు సత్కారాన్ని పొందడం చాలా చాలా వారి జీవితంలో ఉదాహరణమైనటువంటి అంశంగా పేర్కొనడం జరుగుతుంది. వారికి పూజ్యశ్రీ స్వామివారు మలయాళ స్వామివారు మొట్టమొదటి రచించినటువంటి శుష్క వేదాంత నమోభాస్కం గ్రంథాన్ని వారికి బహుకరించడం జరిగింది. దాంట్లో మరి అనేక విషయాలు ఆధ్యాత్మిక సాధకులు కూడా ఉపయోగపడేటటువంటి విషయాలు విశేషంగా ఉన్నాయన్నమాట. శ్రీ సద్గురు పరమాత్మ వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు భక్తి జ్ఞాన యోగ వైరాగ్యం ప్రసాదించి వారిని సదా రక్షించి కాపాడుగా. దివ్యాత్మ స్వరూపులారా, తాను సంతోషంగా ఉంటూ నవ్వుతూ ఇతరులు నవ్వించే వ్యక్తి ప్రపంచంలో గొప్పవారు. మన కేవీ సత్యనారాయణ గారు వారిని చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. అందుకని వారికి ఆనంద కేవీ సత్యనారాయణ గారిని పిలిపిస్తున్నాం. జై గురు. ఈరోజు